హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్, ఈ వీడియోలో రేడియల్ రోడ్ 30 నుంచి కాంచీ గచ్చిబౌలి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి లింక్ రోడ్డు, ఆ రోడ్డుకి ఇరువైపులా డెవలప్మెంట్స్ గురించి ప్రజెంట్ చేశాను. కాంచీ గచ్చిబౌలి అంటే ఇది గోపనపల్లి జంక్షన్ నుండి వట్టినాగులపల్లి మీదుగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి వెళ్తుంది. రేడియల్ రోడ్ 30 వచ్చేసి గోపనపల్లి జంక్షన్ నుంచి మై హోమ్ సయూక్, మై హోమ్ అక్రిదా, ఏలియన్ స్పేస్ స్టేషన్, రాజపుష్ప ఇంపీరియా, ఉస్మాన్ నగర్ నుంచి సర్వీస్ రోడ్డుకి వెళ్ళిపోతుంది. ఈ రెండు రోడ్ల మధ్యలో బ్లూ కలర్లో కనిపిస్తున్నదే ఈ లింక్ రోడ్డు. గూగుల్ మ్యాప్ ఇప్పుడు జూమ్ చేసి చూద్దాము. ఈ ఏరియా ఉస్మాన్ నగర్. ఈ జంక్షన్ నుంచి రేడియల్ రోడ్ 30 ఇటు ఒక బ్రాంచ్ వెళ్తుంది. అట్లాగే ఇటు కంటిన్యూ అయితే కొల్లూరుకి వెళ్ళిపోతుంది. ఇది సర్వీస్ రోడ్డు. ఇప్పుడు ఈ ఉస్మాన్ నగర్ ఏరియాకి ఈ సరౌండింగ్స్లో డెవలప్మెంట్స్ చాలా బాగా అవుతున్నాయి. ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాము. సో ఇక్కడ ఈ ఏరియా, ఈ ట్రయాంగిల్ షేప్లో కనపడే ఏరియా అంతా కూడా ఈ ఏరియా టిఎస్ఐఐసి అంటే ఐటీ పార్క్కి ఎస్ఈజెడ్ ఏరియా కింద డిక్లేర్ చేసి ఓపెన్ ఏరియా వదిలేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రేడియల్ రోడ్ 30 నుంచి ఈ బ్లూ కలర్ లైన్ స్టార్ట్ అయింది. ఇది 100 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ నుంచి ఈ అపర్ణ వాళ్ళ సైబర్ 4 ప్రాజెక్ట్స్ మధ్యలో నుంచి ఈ 100 ఫీట్ రోడ్డు వెళ్ళి కాంచీ గచ్చిబౌలి రోడ్డుని కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ కార్నర్లో చూసినట్లయితే జూమ్ చేద్దాం కొంచెం. ఇదేమో ది వేవ్ బై రాఘవ 4 టవర్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్. ఇది వచ్చేసి సైబర్ షైన్, అపర్ణ సైబర్ షైన్, అట్లాగే అపర్ణ సైబర్ స్టార్. దాని పక్కనే క్వాలిటాస్ నెస్టిలో అని చెప్పి వేరే ప్రాజెక్టు, అపార్ట్మెంట్ ప్రాజెక్టు. తర్వాత అపర్ణ సైబర్ ఆన్, ఇక్కడే అపర్ణ సైట్ ఆఫీస్ కూడా ఉంది. దాని తర్వాత ఇక్కడ అపర్ణ సైబర్ హైట్స్ ప్రాజెక్టు. ఇది 100 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్లో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఆల్టిట్యూడ్స్ బై డిఎస్ఆర్ కేసీ అని చెప్పి హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అట్లాగే దాని పక్కనే అడ్జసెంట్నే చూస్తే ఆస్తాస్ గార్డెనియా అని చెప్పి అనదర్ అపార్ట్మెంట్ ప్రాజెక్టు. మోరార్లెస్ ఈ సరౌండింగ్స్లో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా స్క్వేర్ ఫీట్ వచ్చేసి 7,000, అరౌండ్ 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. ఇవి క్రాస్ చేస్తే ఇక్కడ లగ్జరీ విల్లా కమ్యూనిటీ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. అది హాల్ మార్క్ ఇంపీరియా లగ్జరీ విల్లాస్. ఇది బిగ్ ప్రాజెక్టు, 400 to 420 స్క్వేర్ యార్డ్స్లో 5,000 ఎస్ఎఫ్టీ అట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎస్ఎఫ్టీ వచ్చేసి 14,000, 15,000 అలా చెప్తున్నారు. సో దానికి ఆపోజిట్లో రోడ్డుకి అదర్ సైడ్ ముప్పా ఇంద్రప్రస్థ అని చెప్పి ఓల్డ్ ప్రాజెక్టు. ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయినాయి ఈ విల్లాస్. దాని ఎదురుగా కొంచెం ముందుకెళ్తే ఆరోగ్యశ్రీ అని చెప్పేసి సో ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి ఇక్కడ. దానికి ఎడ్జెస్ అంటే హాల్ మార్క్ వాళ్ళది ఇంకొక విల్లా ప్రాజెక్టు, హాల్ మార్క్ కౌంటీ ప్రీమియం విల్లాస్. దీంట్లో ఆక్యుపై అవుతూ ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నారు. ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది క్రాస్ చేసి మనం కంటిన్యూ అయినట్లయితే ఎల్లో కలర్లో చూపించింది ముప్పా గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి ప్రాజెక్ట్ నేమ్ పెట్టారు. బట్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్సా లేకపోతే విల్లా ప్రాజెక్ట్ అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ వెరీ బిగ్ ఏరియా. నేను కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తాను. సో ఈ ఏరియాలో అపర్ణ వాళ్ళ 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి అపర్ణ సన్ స్టోన్ అని చెప్పేసి, ఇంకొకటి వచ్చేసి అపర్ణ మూన్ స్టోను. వీటిలో ఒకటి వచ్చేసి విల్లా ప్రాజెక్టు, ఒకటేమో అపార్ట్మెంట్ ప్రాజెక్టుగా చెప్పారు. సో ఇది క్రాస్ చేసి ముందుకెళ్తే ఈ రోడ్డు వెళ్ళి ఈ కాంచీ గచ్చిబౌలి రోడ్ని కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రైట్కి తీసుకుని సర్వీస్ రోడ్డుకి వెళ్తే హార్డ్లీ ఇక్కడ నుంచి 5 to 8 minutes నియోపోలిస్ వెళ్ళడానికి, మ్యాక్సిమం 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీ బాగా జరుగుతుంది. ఈ రోడ్డు కూడా నేను ఫిజికల్గా ఈ రోడ్డు మీద ట్రావెల్ చేశాను, ఆ వీడియోలో మీరు చూడవచ్చు. నెక్స్ట్
సో ఇక్కడ ఇంకా కొంత ఓపెన్ ఏరియా ఉంది. ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంది అపర్ణ సైబర్ హైట్స్ పక్క నుంచి ఇది 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్డు వెళ్ళి కాంచి గచ్చిబౌలి రోడ్ని కలుస్తుంది. సో టిఎస్ఐఐసి అని చెప్పి ఏరియా చూపించాను కదా, ఇక్కడ ఈ గ్రీన్గా కనిపించే ఏరియా అంతా కూడా ఎస్ఈజెడ్ ఏరియా. దీంట్లో ఫ్యూచర్లో ఐటీ పార్క్స్ వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా ఎస్ఈజెడ్ఏను. దీనికి రైట్ సైడ్న మనకు కనిపించేది మ్యాగ్నాస్ మెజెస్టిక్ మెడోస్ అని చెప్పి విల్లాస్. ఇవన్నీ ఆల్రెడీ ఆక్యుపై అయినాయి. దానికి ఎడ్జెస్ అంటే ది వేవ్ బై రాఘవ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసేది ది వేవ్ బై రాఘవ 4 టవర్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అపర్ణ సైబర్ 4 అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ చూద్దాము. ఇప్పుడు మీరు చూసేది అపర్ణ సైబర్ షైన్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. దీనికి అడ్జసెంట్గా కనిపించే బిల్డింగ్స్ అపర్ణ సైబరాన్, క్వాలిటాస్ వెచ్లో అపార్ట్మెంట్స్. ఇది కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీని పక్కన అపర్ణ వాళ్ళది 3rd ప్రాజెక్టు. ఇక్కడే సైట్ ఆఫీస్ కూడా ఉంది. ఇది అపర్ణ సైబర్ ఆన్ ప్రాజెక్టు. 4 ప్రాజెక్ట్స్: సైబర్ హైట్స్, సైబర్ ఆను, సైబర్ షైను, సైబర్ స్టార్. ఇది కొంత ఓపెన్ ఏరియా ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ రైట్కి తీసుకుంటే ఈ 100 ఫీట్ రోడ్లో జాయిన్ అవుతాము. ఈ 100 ఫీట్ రోడ్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో అపర్ణ సైబర్ హైట్స్ వస్తుంది. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఈ 100 ఫీట్ రోడ్కి ఉస్మాన్ నగర్ ఏరియా సైడ్ ఏమో అపర్ణ సైబర్ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదర్ సైడ్ వచ్చేసి అపర్ణ సన్స్టోను, అపర్ణ మూన్ స్టోన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసేది హాల్మార్క్ ఇంపీరియా లగ్జరీ విల్లా కమ్యూనిటీ. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. సో ఇంకా 1 ఇయర్ 1.5 ఇయర్లో ఇది కంప్లీట్ అయిపోవచ్చు. ఇందులో ఎస్ఎఫ్టీ 15,000 వరకు చెప్తున్నారు. చాలా పెద్ద విల్లాసు, 400 స్క్వేర్ యార్డ్స్ అబోవే ఉంటుంది ఈచ్ విల్లా. ఇది ఇంపీరియా హాల్మార్క్ ఇంపీరియా విల్లా కమ్యూనిటీకి ఎంట్రన్స్. ఇది ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్. సో ఇది 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కనిపించేది 30 ఇంద్రప్రస్థ విల్లాస్. అట్లాగే ఈ రోడ్లో మనం కంటిన్యూ అయితే రైట్ సైడ్ ఇప్పుడు మనకు కనిపించేది ఆరోగ్యశ్రీ రిటైర్మెంట్ హోమ్స్. దానికి అడ్జసెంటే హాల్మార్క్ కౌంటీ విల్లాస్. దీంట్లో ఆక్యుపై చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. కంప్లీటెడ్ ప్రాజెక్టు. నెక్స్ట్ ఇక్కడి నుంచి కంటిన్యూటీ చేస్తే మనం 1 to 1.25 కిలోమీటర్స్లో కాంచి గచ్చిబౌలి రోడ్ని కనెక్ట్ అవుతాము. ఈ రోడ్డుకి కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడు ఇది ఏ ప్రాజెక్టో తెలియదు, కంప్లీట్ ఆక్యుపై చేసుకుని ఫెన్సింగ్ వేసి పెట్టారు. వెరీ సూన్ ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. ఇది క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్ కనిపించేదే ముప్పా గ్రీన్ ఫీల్డ్స్. సైట్ ఎక్వైర్ చేసి పెట్టారు. ప్రాజెక్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. లెఫ్ట్ సైడ్ మనకు కనిపించేది అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
సో ఈ రోడ్ ఫార్మేషన్ కూడా అయిపోయింది. అంటే ఫైనల్గా బ్లాక్ టాప్ ఇది వేయాల్సి ఉంది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఈ రోడ్డు కంప్లీట్ లెంత్ 3.25 కిలోమీటర్స్ ఉంది. ఉస్మాన్ నగర్ సైడ్ నుంచి కాంచి గచ్చిబౌలి రోడ్ వరకు 3.25 కిలోమీటర్స్. ఈ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ ఉస్మాన్ నగర్ ఏరియా వాళ్ళకి ఇటు నియోపోలిస్కి వెళ్ళడానికి కానీ లేకపోతే కోపనపల్లి జంక్షన్కి వెళ్ళడానికి ఈ రోడ్డు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అదర్వైజ్ రేడియల్ రోడ్ 30 మీద నుంచి రౌండ్ అబౌట్ అవుతుంది, చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రాజపుష్ప ఇంపీరియా, తర్వాత ఉజ్జిత్ విల్లాసు, ఏలియన్ స్పేస్ స్టేషను, అక్కడ నుండి రైట్కి తీసుకుని మై హోమ్ అక్రిదా, మై హోమ్ సయ్యూకు, హానర్స్ అట్లా అవన్నీ క్రాస్ చేసుకుని గోపనపల్లి జంక్షన్కి వెళ్లాల్సి వస్తుంది. అది రూట్ కాస్త ఎక్కువ లెంత్ అవుతుంది. ఈ 100 ఫీట్ రోడ్ కంప్లీట్ అయిపోతే డెఫినెట్గా ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ ఏరియా మాత్రం డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. ప్రస్తుతానికి అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో అరౌండ్ 7,000 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. విల్లా కమ్యూనిటీస్లో అయితే 15,000 పర్ ఎస్ఎఫ్టీ అట్లా ఉంది. ఇది పొటెన్షియల్ గ్రోత్ ఏరియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you.